తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. భార్య గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలు చూడండి. ఈ మధ్యలో గోపురం కలిసే పెట్టారు కదా, అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మర్రి కొమ్మను నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిదిరించి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమాన్వితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగిపొరని వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగిరి, ఇలా ఆనాడక్కడ చిగురించిన చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరి. అంటే ప్రజెంట్ ఈ చెట్టు ఇప్పుడు 9 ఎకర్స్ ఉంది. ప్రధానమైన చెట్టు మొదలంటే ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. మొదలు లేదండి, మొదలు ఇప్పటికీ 91 సంవత్సరాల క్రితం ఏస్బారి పడిపోయింది. మొదలుకు గుర్తుగా అలా గోపురం. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. అక్కడికి వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళాలి. పసుపు కుంకాలు ప్రసాదం తీసుకోవచ్చు. బలి పూజలు, మాంసాహారాలు, ఒక మంచి వరం, సంతానం, వివాహం, ఏదైనా కోరికలు అవ్వచ్చు. అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకుంటారు. అమ్మ తల్లి మా కోరిక పడాలి, ఆ కోరిక తీరితే మళ్ళీ వచ్చి ముక్కలు తెచ్చుకున్నట్టు మొక్కుబడి చేసుకుంటారు. నిశ్చయిందే లేదు. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు ఇక్కడికి వచ్చిన మీరు ఎప్పుడు చూడని ఆశ్చర్యం ఏంటంటే ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టారు. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడ గలిచేవు రాత్రి పొద్దున నిద్రించారు. ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావం చేత పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తారు. ఇప్పుడు ఈ చెట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణలో అభివృద్ధి గుడి ప్రైవేట్ కంపెనీ హ్యాండిల్తో. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే పూజారుడికి ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందొచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడుకు ఎవరికి తోచింది అందించారు. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర.